వాటర్ చూడండి ఎంత ఫ్లో అవుతుందో, ఇది ఫ్లో అవ్వట్లేదు వాటర్. సో అది గంగా యాడ్ అవుతుంది అటు సైడ్ నుంచి వచ్చి. జోర్సే బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోతి 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 బంటి బంటి. విరాట్ కోహ్లీ వెళ్ళిపోతాయి. హే గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 మనకి. సో ఈరోజు మేము వారణాసి నుంచి అయోధ్య అండ్ ప్రయాగ్రాజ్ కవర్ చేద్దామని కారు మాట్లాడుకున్నాం. సో మార్నింగ్ 3:30 అవుతుంది, బయలుదేరి వెళ్తున్నాం. అది కూడా మొత్తం కవర్ చేద్దాం వ్లాగ్లో. ఇంత దూరం వచ్చాం కదా హైదరాబాద్ నుంచి, 2 కవర్ చేసి వెళ్ళకపోతే బాగోదు, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఇంత దూరం. సో అందుకే 2 కవర్ చేసి వెళ్దామని మాట్లాడుకున్నాం దగ్గరలో. మేము బుక్ చేసుకున్న వ్యాన్ 12 మంది కలిసి 4 అవుతుంది, స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో గైస్. 14 మంది వ్యాన్. ఓకే, రెడీయా? సిద్ధమా? బ్రో మంచి చూడండి గాయస్, మంచి కాదు మొత్తం. సో గాయస్, జస్ట్ ల్యాండెడ్ ఇన్ ప్రయాగ్రాజ్. చూడండి ఎంత మంచి, ఎంత చలంటే అసలు అమ్మో పోనికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి బోట్లో వెళ్తే మనకి త్రివేణి సంగమం దగ్గరికి తీసుకెళ్తారంట. అక్కడ స్నానం చేసి కొంచెం వాటర్ కూడా తీసుకువెళ్ళాలి ఇంటికి. త్రివేణి సంగమం వాటర్ తీసుకెళ్ళాలంట, కాశీ వాటర్ కాదు. లిటరల్లీ వణుకొచ్చేస్తుంది. అదిగో చూసారా, షేక్ అవుతుంది. మా వాడు ఏంటి పరిస్థితి, ఎముకలు గడ్డ చలంటే ఇదేని అనుకోనమాట. ఎముకలు కొరికేసి చలి బాబాయ్. అసలు చూడండి అమ్మో ఎంత మంచిగా. ఇప్పుడు పడవలో అక్కడికి వెళ్తాం మిడిల్లో. ఆ మిడిల్లో వెళ్తే ఇంకా చలేసిద్ది. అమ్మో అరే కెమెరా వణుకుతుందిరా. నాకు నార్మల్గానే చలి ఎక్కువ, అలాంటిది ఇక్కడ. ఈ బోట్ మాట్లాడాము, మనిషికి 300 అంట సెట్ చేశారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. 10 మంది ఉన్నాం. వెళ్ళి ఇరగొట్టేద్దాం. ఈ సావే ఈరోజు నాకు. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే బోటు. అమ్మో మామూలుగా చలి వేయట్లేదు స్వామి. కుర్రాళ్ళకి వచ్చినాం 10 మంది. జై శ్రీరామ్. సో ఇది వచ్చేసి యమునా రివర్. మనం ఇప్పుడు 3 రివర్స్, యమునా, సరస్వతి, గంగా, ఈ 3 రివర్స్ కలిసే ప్లేస్కి వెళ్తున్నాం. దాన్ని త్రివేణి సంగమం అంటారు. వ్యూ బాగుంది, అంతా సూపర్గా ఉంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం అంటే చలి రగ్గొట్టేస్తుంది. అటు మేత ఇంకా చూడండి ఎన్ని వచ్చినాయి పక్షులు. దేక్కే 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 వచ్చిన భలే అన్న చూసాను భలే వస్తున్నాయి పక్షులు మేత తింటాకి. నైస్. కాశీతో కంపేర్ చేస్తే ఇక్కడ బోట్ రైడ్ కానీ ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటంటే ఇక్కడ మోటార్స్ ఎలా లేదంట, లైక్ డీజిల్తో నడవడం కానీ వాటితో లేదు, ఓన్లీ ओके आप मॉनिटरिंग बोट है क्या? जो ट्रेन चलाते हैं उनके लिए ये। अच्छा, उसको अलाउड है क्या मोटर का? एनसीआर लिखा हुआ देखिए पीछे। हाँ एनसीआर। हाँ रेलवे का है। ओके, बस उनके लिए अलाउड है, दूसरे लोग। సో అదే మ్యాటర్ అనమాట. సో వేరే వాళ్ళు ఎవ్వరికి ఇక్కడ మోటార్ అలవ్ లేదు, ఓన్లీ తోయడమే లాగా. అంత బాగుందో చూస్తూ ఉంటే. సో ఇప్పుడు మనం యమునా నుంచి అవి 3 కలిసి ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ స్పాట్. సో విషయం ఏంటంటే ఇక్కడ 50 feet లోతుండిద్దంట. ఇక్కడైతే ఆడికి వెళ్ళేసరికి కింద సమ్ సెటప్ ఏదో చేసి పిల్లర్స్లా వేసి పైకి బోట్స్లా వాటర్ తీసుకొచ్చి 3-4 feet వరకే ఉంటుందంట. సో అక్కడ స్నానం చేయడం ఈజీ, అక్కడే స్నానం చేయాలి చలిలో. చూడండి అసలు ఎన్ని వచ్చినాయి ఇక్కడికి తినడానికి. అది ఏ కొట్టుకుంటుంది.
ఎలా ఉంది? అంత లేవా? అంత కొంచెం ఉందా? మీడియం. ఓకే. హేమంత్ గారి మీడియమా? నీ మీడియం? నా మీడియం. ఓకే, నీదైతే నమ్ముతావు. హేమంత్ మీడియం అయితే నమ్మను. యావరేజ్ మీడియం నమ్ము హేమంత్ గారు చెప్పేది. సో ఇది యమున. అక్కడ ఫ్లో అవుతుంది చూసారా వాటర్, అది గంగా. మీరు కరెక్ట్గా డిఫరెన్స్ తెలుస్తుంది, వాటర్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. అది కరెక్ట్గా వాటర్ ఫ్లో అవుతుంది తెలుస్తుంది. ఇది ఫ్లో అవ్వట్లేదు ఆ ఫ్లోలో, బట్ అది యాడ్ అవుతుంది అటు నుంచి వచ్చి, అటు సైడ్ నుంచి వచ్చి యాడ్ అవుతుంది. సో అది గంగా, ఇది యమున. దీని కింద నుంచి సరస్వతి యాడ్ అవుతుందంట అక్కడ 5 కిలోమీటర్స్ ముందు. సో 3 కలిసి త్రివేణి సంగమం. ఇది చూడండి, అది ఎంత స్పీడ్గా వస్తుంది గంగా. కలర్ కూడా చూడండి, వాటర్ కలర్ ఇది వేరే కలర్ ఉంది, అది వేరే కలర్ ఉంది. అసలు చాలా స్పీడ్ వస్తుంది. నాకు తెలిసి బోట్ అటు వెళ్తే అలా తీసుకెళ్ళిపోద్దాం ఆ స్పీడ్కి. అगर बोट उस साइड जाएगा तो स्पीड चले जाएगा ना भैया? वो स्पीड वाटर स्पीड से. సో ఇక్కడ బోట్ ఆపారు. ఇక్కడ 3 రివర్లు కలుస్తాయి కాబట్టి మనం స్నానం అక్కడ చేయాలి. ఆ రెండింటి మధ్యలో ప్లేస్ ఉంది కదా, చూపిస్తాం. సో ఇప్పుడే ఇందులోకి వచ్చాం పడవలకి. మనం ఇక్కడ స్నానం చేయాలి. ఇక్కడ తక్కువ ఫీటే ఉంటుంది, అంటే 3-4 ఫీటే చేసేయచ్చు. సో ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 రివర్స్ కలిసే స్పాట్. అసలు గంగా నది స్పీడ్ చూడండి ఇక్కడ, అసలు మామూలు స్పీడ్ లేదు. స్పీడ్ అసలు అమ్మో. సో ఇక్కడ ఇంకో 2 రివర్స్ని కలుపుకొని గంగా ఆ స్పీడ్లో వెళ్ళిపోయింది ఇంకా కిందకి. అయిపోయింది, స్నానం చేస్తాం ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర. అందరం రెడీ అయిపోయాం. ఇంకా ఇప్పుడు వెళ్ళి వాటర్ పట్టుకోవాలి. ఆ 3 నదులు పాయింట్ ఉండిద్ది, వాటర్ పట్టుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ అయోధ్యకి వెళ్ళిపోవడం స్ట్రైట్గా. చూసినప్పుడు చూడలేదు అందరం. ఏమంది ఇప్పుడు చూడటం, మళ్ళీ నంది కూడా తీమామా అంటాడు. చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయి గంగా వాటర్, ఎంత స్పీడ్గా వస్తుంది. ఇక్కడ వాటర్ పట్టు చూడండి ఎలా మిక్స్ అవుతుంది వాటర్. వెల్కమ్ సార్. అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్నానం చేశాక చల్లటి నీళ్ళలో మొత్తం అంతా పోయింది. మళ్ళీ చల్లగా గాలి తగులుతుంది. చలిపోయింది అనుకుంటే మళ్ళీ తగులుతుంది అయ్యా దవనంలో చలారా. బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. మంచి చూసారనుకోండి మీరు, ఇది వచ్చేసి యమునా నది. ఇక్కడ కోట కనిపిస్తుంది కదా, దానికి అవతల సైడ్ సరస్వతి వస్తుంది అంతా. బట్ దాని నుంచి కింద నుంచి వచ్చేస్తుందంట. సో దీని కింద సరస్వతి పైన యమున. అక్కడ అలా ముందుకు వెళ్తే మనం ఇందాక అక్కడ ముందు దగ్గర గంగా యాడ్ అయింది. అక్కడ 3 త్రిసంగమం ఉంటుంది అక్కడ, త్రివేణి సంగమం కదా. ఇటు సైడ్ నుంచి యమున. సో దీని కింద నుంచి వస్తుందంట సరస్వతి, దీంట్లో కింద నుంచి వస్తుంది, యమున కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది ఇంకా ఫైనల్. మనం పైకి వచ్చేసాం, స్నానం చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అయోధ్యకి. జనాలు పెరుగుతున్నారు. మనం కొంచెం 7 కల్లా వచ్చి మంచి పని చేస్తాం. ఫస్ట్ తెగ చలేసింది, అసలు చేతులు చూసారు కదా వణికిపోయింది. స్నానం చేశాక అంత చలిలో కొంచెం బాగానే ఉంది. 5 డేస్ బ్యాక్ పిఎం మోదీ గారు ఇక్కడికి విజిట్ చేశారంట. ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ప్రయాగ్రాజ్ అప్పట్లో పురాతన రోజులు, లైక్ మిడివల్ పీరియడ్లో కింగ్స్ రూల్ చేసేటోళ్ళు కదా, వాళ్ళ కోటలు ఇది. అయిపోయింది, బాగా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఒక ఆంజనేయ స్వామిని పడుకోబెట్టినారు ఇంది గుళ్ళో, ప్రయాగ్రాజ్ గుళ్ళో. బాగుంది, నైస్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్, టెంపరీ కాకపోతే ఫ్లోటింగ్ కదా కొంచెం. అదే టెంపరీ బ్రిడ్జ్ బట్ ఫ్లోటింగ్. బాగుంది, చాలా ఉన్నాయి. ఇది 3వ 4వది కనపడింది. మా ఇండియాలో వచ్చి డబ్బులు మొత్తం యూపీలోనే పెడుతున్నట్టున్నారు తీసుకొచ్చి. కట్టే ట్యాక్స్లు మొత్తం తీసుకొచ్చి ఇటే పెడుతున్నట్టున్నారు. ఎక్కువ ఓట్స్ ఉంటాయి కదా ఇక్కడ. పూరి 100 రూపాయలు చెప్పాడు మా మొహాలు చూసి. మళ్ళీ వెళ్ళిపోతామంటే మళ్ళీ 50 చెప్పాడు.
రూపాయలు హైదరాబాద్లో లేదు రేటు. ఇక్కడ ఈ ఊరి బయట ఎందుకు 100? బయటకు వస్తే దోచుకోవడానికి చూస్తారు. పూరి విత్ కూర ఎలా ఉంది బాయ్? నీకు ఎలా ఉందిరా? జస్ట్ రీచ్ అయ్యాము అయోధ్య దగ్గరలో. బయట అవుట్స్కట్స్లోనే ఆపేసాము మా వ్యాను. సో ఇక్కడ నుంచి ఆటో ఏదో మాట్లాడుకొని వెళ్ళాలి. 2:30 అవుతుంది మిడ్ నూన్. బట్ చలి ఇరగదేస్తుంది. ఏం పైకి వెళ్ళే కొద్ది ఇంకా చలి పెరుగుతుంది కానీ తగ్గట్లా. మేబీ హిమాలయాస్ దగ్గరలో వెళ్తున్నాం కదా, ఇంకా పెరిగిద్ది. పాయింటే వెళ్దాం. ఇప్పుడు చూద్దాం, బాలరాముని చూసి సందర్శించుకుందాం. వచ్చేసాం గైస్, జస్ట్ 100 మీటర్స్ వాకింగ్ రామ మందిర్ లోపలికి వెళ్ళిపోతాం. చలి ఇరగదీస్తుంది రా బాబు, మామూలు చలి కాదు. తీరదే షాట్. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర భలే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ లాకర్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఫోన్ లోపలికి వెళ్ళలేదు. దర్శనం అయ్యాక మళ్ళీ వచ్చి కవర్ చేద్దాం. మందిర్ లోపలికి ఫోన్ ఎలా చేయలేదు. బట్ బెస్ట్ మేనేజ్మెంట్, అసలు హైలీ సాటిస్ఫైడ్. ఒక 3-4 మినిట్స్ నడుచుకుంటూ చూడొచ్చు లోపల దేవుడిని. అంత లోపలికి ఉంటే మనం గుడి ఎంటర్ అయిన దగ్గర నుంచి లోపలికి అలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆయన దగ్గర వరకు. సో ది బెస్ట్ మేనేజ్మెంట్, హైలీ సాటిస్ఫైడ్. సో కాశీ అయిపోయింది, ఘాట్స్ చూసేసాం, అయోధ్య చూసేసాం, ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం దగ్గర స్నానం చేస్తాం. చాలా మేజర్ ఈవెంట్స్ చేస్తాం అతి తక్కువ వయసులోనే. దేవుడి దయ వల్ల, దేవుడి కరుణ కృప మా మీద ఉంది. మంచిగా అయిపోయింది, జన్మ ధన్యమైంది. అసలు ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అసలు శిల్పాలు కానీ లైక్ వీటి మీద భలే చెక్కారు. ఇక్కడ తులసిరామ్ది చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి లోపల. అసలు కట్టన బిల్డింగ్ చూసిన, ఆర్కిటెక్చర్ చూసిన, డిజైన్ చూసిన అసలు చాలా భలే ఉంది. సో లైఫ్లో ఒకసారి విజిట్ చేయాలి ఎవరైనా. సో ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇటు నుంచి ఎంట్రన్స్ ఉండేది, అటు సైడ్ లాకర్స్ పెట్టి అట్లా అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళి లోపల గుడి కవర్ చేసుకుని మళ్ళీ ఇటు సైడ్ ఎగ్జిట్ రావాలి. ఇంకా వచ్చేసాం గైస్, అయిపోయింది సక్సెస్ఫుల్గా కాశీ, ప్రయాగ్రాజ్, ఇంకా అయోధ్య సక్సెస్ఫుల్గా అయిపోయింది. మళ్ళీ దేవుడు ఛాన్స్ ఇస్తే ఇంకోసారి వస్తాం. బాయ్, టేక్ కేర్.